రే పూరి, నాకు హెల్ప్ చేయాలరా. ఏంద్రా గది? ఏం లేదురా, నాకు 25,000 అవసరం ఉంది. నాకు స్కాలర్షిప్ రాగానే నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తా. పైసలు ఉంటే నీకు ఫ్రీగానే ఇచ్చేటోని, నీ తానా వడ్డీ తీసుకుంటానారా? నువ్వు నా జిగిరి దోస్తువి. ఇంకోసారి ఆలోచించరా పూరి, ప్లీజ్. అరే పైసలు లేవురా అంటే నీకు సండవుతా లేదారా? సరేరా, మళ్ళీ కలుస్తా, ఉంటా. రే ఉండు. ఏంట్రా? గీ బారుపేట తీసుకుపోయి మన కాకా కేఫ్లో కూర్చొని మంచి చాయ్ తాగి ఉస్మాన బిస్కెట్ తినిపో. దమాక్ ఫ్రెష్గా పనిచేస్తుంది. థ్యాంక్స్ రా. రే సూర్య, ఏడికి పోతున్నావురా? కాసేపు ఉండు, మాట్లాడిపోదాం. లేదురా, నాకు కొంచెం మూడ్ బాగాలేదు, నేను మళ్ళీ కలుస్తా. సరే సర్లే. ఏమైందిరా వాడికి? వాన్ దమాక్ రకంగా పనిచేస్తలేదు కానీ ఏం సంగతి జాని? ఏం లేదురా పూరి, నీకు టాప్ సీక్రెట్ చెప్పాలి. ఏంద్రా గది? మా ఊర్లో నాకు జిగిరి తోస్తున్నాడు రా. వాడు షకిల ఆకుల్ని రేయ్ సరిగ్గా వినాలే, ఆకుల్ని ఆ ఆకుల్ని దంచి పసరు చేసి వీడి మూత్రంలో కలుపుకొని వాడి మొత్తం రాసుకొని వాడికి నచ్చిన ఫిగర్ గాడికి పోయి నిలబడుతుండు గంతే. అది ఎంతటి అప్సరసైనా సరే వీడి వశమైపోయి వీడి కోరిక తీరుస్తుంది. ఇంతకి ఆకులు ఏడు దొరుకుతాయి? మా ఊరికి దగ్గరలో ఓ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతంలో ఉండే ఓ ముసలోడు సీక్రెట్ గా ఈ షకిల ఆకుల్ని అమ్ముతుండు. ఇంతకి మనం గంత డబ్బు పెట్టలేం లేరా, వదిలే. అసలు ఎంతో చెప్పు బే. గిన్నె ఆకులు వచ్చి 50,000 గంటేనా? ఏటీఎం తీసుకుపోయి 50,000 డ్రా చేసి ఆకులు తెచ్చిపో. ఎందుకురా గంత డబ్బు వేస్ట్ చేయడం? అరే అవులే, మన తాన ఫుల్ పైసలు ఉన్నాయి, నువ్వేం గాబరా పడకు. పక్కింట్లో పోయి ఫిటఫిటలు ఆడుతూ ఉండే, ఎంత ట్రై చేసినా పడతలేదు. ఈ ఆకు పసరు రాసుకొని దాన్ని పడేసి తినేస్తా. వస్తా. ఇవి కూడా షకిల ఆకులు, ఇవి దంచి పసరు చేసి నీ మూత్రంలో కలుపుకొని బాడీ మొత్తం రాసుకొని నీకు నచ్చిన ఫిగర్ గాడికి పోయి నిలబడి ఓ మంత్రం చదవాలి. ఏం మంత్రం? ఏముంది, నాది పెద్దది నాది పెద్దది నాది పెద్దదని అది వశమయ్యేంత వరకు చదువుతానే ఉండాలి. నాది పెద్దదా? గంతేరా బాయ్. ఏంటి నీ అంతరం? కంపు వాసన వస్తుంది నీ దగ్గర నుంచి. ఉండు. నాది పెద్దది నాది పెద్దది నాది పెద్దది నాది పెద్దది నాది పెద్దది నాది పెద్దది నాది పెద్దది. ఇది పెద్దదా? ఏంటి పెద్దది? నా మీద నీకు ఫీలింగ్ వస్తలేదా? నీ మీద నాకు ఫీలింగ్సా? దరిద్రుడా. చెప్పే, ఈ ఆకులు పనిచేస్తలేవురా? ఆకు పసర్లు రాసుకుంటే ఫిగర్లు పడతాయరా ఎర్రి పక్క. అరే ప్రపంచంలో ఉన్న ప్రతి ఎదవనా కొడుక్కి నువ్వు వడ్డీకి డబ్బులు ఇస్తావు. గదే మన సూర్యగాడు ఎన్నో బాధల్లో ఉండి ఒక్క 25,000 రూపాయలు వడ్డీ గురించి నీ కాడికి వస్తే ఏం చేసినవరా? ₹1 తీసిచ్చి కాకా హోటల్లో కూర్చొని ఛాయ్ తాగమని చెప్తావారా? గది నారా నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ. అదే నేను ఆకు పసర కథ ఏదో చెప్తే అమ్మాయిలు పడిపోతారని చెప్పి కకృతి పడి ఏటీఎం ఇచ్చినావు గీక్కోమని చెప్పి ఇంకా పైసలు నేను గీక్కొని సరాసరి సూర్యగాని దగ్గరికి పోయి విషయం చెప్పి డబ్బులు వాడుకోరని చెప్తే ఏం చెప్పిండో తెలుసారా? రే పూరిగాడు మన దోస్తురా, వాడికి అట్లా మోసం చేయకూడదురా, విషయం చెప్పి డబ్బులు ఇచ్చేరా అన్నాడరా. ఆడరా ఫ్రెండ్ అంటే, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. రే ఫ్రెండ్స్ ని వాడుకోవడం కాదురా, అవసరమైతే వాళ్ళకి సహాయం కూడా చేయడం నేర్చుకొని అబ్బా పెడై. నమస్కారం అండి, నేను వెంకట్ కళ్యాణ్. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే కనుక మీ వంతు సహకారంగా ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి.